మధు పక్కెళ్ళి ఆడుకుంటే ఏమవుతుందమ్మా చిన్నపిల్లలు నీకెందుకే ఇక్కడ जोहार महात्मा ज्योतिबा फूले को जोहार 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 महात्मा ज्योतिराव फूले को जोहार 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 सावित्रीबाई फूले को जोहार जोहार సాధిద్దాం 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 ఇటు ఇటు అన్న రైట్ సాధిద్దాం జ్యోతిబా ఫూలే ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ సాధిద్దాం 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 ఏంటిదే ఇవ్వచ్చు ఏముంది ఇవ్వచ్చు చందు రైట్ సార్ ఇక్కడ గౌరవ చైర్పర్సన్ అలాగే మేడం గారికి जोहार महात्मा ज्योतिबा फूले को जोहार जोहार आशयाలను సాధిద్దాం సాధిద్దాం మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జ్యోతిరావు ఫూలే గారు సంఘంలోని అసమానతలను తొలగించి సమాజ నిర్మాణం కోసం పాటుపడుతూ మహిళా విద్యకు మరియు సంఘంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినారు. ఆయన ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని మనం సమాజంలో ఉన్న అసమానతలను తొలగించుకుంటూ ముందుకు సాగితే సమాజ నిర్మాణం ఏర్పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సభకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆలోచన ఉన్నప్పుడు వివిధ కూడళ్ళు చూస్తే అప్పుడే చెప్పిన అంతటి మహాత్ముని విగ్రహాన్ని
వారి సతీమణి విగ్రహాన్ని విద్య కోసం ఎవరైతే కృషి చేసారో ఏదో రోడ్డు మీద కాదు, ఒక పార్క్లో పెడదాం. అందులో విద్యా సంస్థలు సంబంధించిన ఉపాధ్యాయుల టీచర్స్ బిల్డింగ్ కూడా ఉంది అని చెప్పి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సహకరించిన అందరు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కూడా ఆ పార్కు మెయింటెనెన్స్ ఇవ్వచ్చు, డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జగిత్యాల జిల్లా కేంద్రమైంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎట్లయితే రాష్ట్రం అంతా కూడా విద్యా విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారో, జగిత్యాల ప్రాంతంలో ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు అందరి సహకారంతో జగిత్యాల పట్టణానికి సంబంధించిన ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల క్యాన్సిల్ అయితే అప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దాదాపు 240 మంది విద్యార్థులతోటి నడుపుతా ఉన్నాం. మహిళా డిగ్రీ కళాశాల ఆటోనామస్ స్వయం ప్రతిపత్తిని ఏదైతే కరీంనగర్లో మహిళా డిగ్రీ కళాశాల ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండే వారికి మనకి ఇద్దరు కూడా ఒకటేసారి వచ్చింది. 5.5 కోట్లతోటి ఆ ధర్మపూర్ రోడ్లో బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే విద్య పట్ల మన ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఏదైతే జ్యోతిబా పూలే, సావిత్రిబాబు పూలే ఆకాంక్ష ఎలా ఉన్నాయో, వారి సూచనలు ఎలా ఉన్నాయో మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, కాలేజీలలో దాదాపు 40% మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 200% పెంచడం జరిగింది. అంటే విద్యతోటే వికాసం అనే ఒక ఆ విద్య వల్లనే మనం బాగుపడతాం అనేది ఉందో, ఆ జ్యోతిబాబు పూలే, సావిత్రిబాబు పూలే గారు మనకు బోధించారో, ఆ తర్వాత ఆ విద్యతోటే మన అంబేద్కర్ గారు ఇవాళ దేశానికే దిశానిర్దేశం చేసి భారతరత్న అయినో, బాబు జగజీవన్ రావు గారు హిందూ యూనివర్సిటీలో, బనారస్ హిందూ యూనివర్సిటీలో చదివి ఉపప్రధాని అయినో, ప్రతి వాళ్ళు కూడా విద్యతోటే ముందుకు రావాలి. దాంట్లో భాగంగా సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్, నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా చైర్మన్ ఉన్నప్పుడు మనం పాత బస్ స్టాండ్ దగ్గర కోఆపరేటివ్ బిల్డింగ్ తీసుకొని లైబ్రరీ ప్రారంభించుకున్నాం. తర్వాత దాన్ని ఆధునీకరించుకున్నాం. పిల్లలకు భోజన వసతి కొంత నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంతో నేను సొంతగా నడిపితే దాదాపు 60 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత బీసీ స్టడీ సర్కిల్ కూడా ఫుడ్ కాదు కానీ డేగా నడిపినాం. అక్కడ కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఇక్కడ జగిత్యాల ప్రాంతానికి లైబ్రరీ ఏదైతే మంజూరు చేసుకున్నామో గత ప్రభుత్వ హయాంలో, అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ బిల్సాన్ని ఇస్తే దాదాపు 80% పూర్తయింది. మరి ఈరోజే లైబ్రరీ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొన్న గౌరవ మంత్రివర్యులకు ఈ విషయాన్ని సెక్రటేరియట్లో చెప్పగానే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ గారికి వెంటనే రియాజ్ గారికి ఫోన్ చేసి జగిత్యాల లైబ్రరీని మనం బాగు చేయాలి, పేదవాళ్లకు మనం అడ్వాన్స్డ్ కోర్సెస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడానికి కూడా చేయాలనగానే వెంటనే చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటా అంటున్నారు. 100 నుంచి 150 చేయాలనగానే డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి వెంటనే ఫోన్ చేసి ఆ విద్యార్థులకు కూడా ఎక్కువ మందికి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ స్టడీ అన్నిటి కూడా ఉండే విధంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సహకరిస్తున్న మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జగిత్యాలను ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇద్దాం. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం జగిత్యాలకు ఒక హాఫ్ మూల్ లాగా మన పక్కనే ఉంటుంది అర్ధచంద్రాకారంలో. సో జగిత్యాలలో విద్య, వైద్యం, ఏ సౌకర్యం వచ్చినా అది ధర్మపురి నియోజకవర్గానికి వచ్చినట్టుగా వస్తుంది. ఒక్క ధర్మారం మండలం తప్ప మొత్తం కూడా వస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఇక్కడ నుంచి వెళ్ళేవారే కాబట్టి వారిని ప్రత్యేకంగా దీనిపైన వారు ఇంపార్షియల్గా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ విద్యార్థులు, యువత కూడా చదువు పట్ల, అదేవిధంగా ఇప్పుడే ఇవాళ ప్రజాపాలనలో భాగంగా మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచన చేసిండ్రో విద్యార్థులు, యువత మరి అవన్నీ కూడా పాటించాలని చెప్పి మరొకసారి నేను కూడా కోరుతూ అవకాశాన్ని ఇచ్చిన అధికారులకు, ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశంలో ఉన్నటువంటి గొప్ప మహనీయుల యొక్క జన్మదిన కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
బాబు జగజీవనరావు గారి జయంతి కార్యక్రమాలు కానీ జగిత్యాల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే ఒక మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని గొప్పగా దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, పేద వర్గానికి సమానత్వం ఉండాలి, అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని, జ్యోతిరావు పూలే మహనీయుడు, దేశంలో అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలి, ముఖ్యంగా స్త్రీలకు గొప్పగా సమానత్వం ఉండాలి, విద్య పరంగా వారు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి వారి సతీమణి గారిని సావిత్రి పూలే గారికి విద్యాభ్యాసం వారే చేసి ఈ దేశంలో మొదటి మహిళా టీచర్గా మరి తీర్చిదిద్ది మరి వారిని గొప్పగా ఈరోజు దేశానికి పరిచయం చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. మరి అదేవిధంగా కులపరంగా ఈ దేశంలో వివక్ష ఉన్న సందర్భంలో పట ఈ కులపరంగా అణగారిన వర్గాలు కానీ, పేద వర్గాన్ని కానీ, అట్టడుగు వర్గాన్ని కానీ ఆ రోజుల్లో పట దేశంలో వివక్ష ఉన్న సందర్భంలో పట మన పోరాడి అందరూ సమానంగా బతకాలి, ఈ దేశంలో గొప్పగా ఉండాలన్నోటి పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఈ దేశంలో విద్యాపరంగా మహిళా సోదరి మళ్ళీ కూడా గొప్పగా సమానత్వం ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి జ్యోతిరావు పూలేకు నిజంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మాకు చాలా సంతోషం. జగిత్యాల ఒక పార్క్ ఏర్పాటు చేసి అక్కడ మహనీయుడి యొక్క విగ్రహం జ్యోతిరావు పూలే గారిది, సావిత్రి జ్యోతిరావు పూలే, మరి వారి యొక్క విగ్రహాలకు ఇప్పుడే మేము ఘనంగా నివాళులు అర్పించుకొని వచ్చినాం. మరి దానిలో భాగంగా అధికార పరంగా కలెక్టర్ గారికి, నేను ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ మహనీయుడి యొక్క చేసిన సేవలు కొనియాడుతూ ఈ దేశంలో వారు చూపెట్టినటువంటి మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్తూ మన మహిళలు గొప్పగా ఉండాలి, మహిళలు విద్యాపరంగా కానీ సమాజంలో సమానత్వంగా ఉండేటువంటి పరిస్థితుల్లో పట్ల ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ కుటుంబం కానీ బాగుంటుంది అనేటువంటి నమ్మినటువంటి జ్యోతిరావు పూలే ఆ మహనీయుడి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర మంత్రిగా మనస్ఫూర్తిగా వారి ఘనంగా జన్మదినంగా నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసినట్టు మా సేవలు మరవలేదని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ దేశంలో సమానత్వంగా అందరం సమన్యాయంగా ఉండే విధంగా దేశంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఈ పండుగలు గొప్పగా జరిగే విషయంలో పట మరి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మరి పెద్దలు అడిగినారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టడీ సర్కిల్లో సీట్స్ తక్కువైనా చాలా అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పిన వెంటనే మా డైరెక్టర్ నరసింహారెడ్డి గారు చెప్పినాను, మా జిల్లా కలెక్టర్ గారు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, జగిత్యాల జిల్లా నా సొంత జిల్లా, ఎంతమంది ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలు ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువు కోసం దరఖాస్తు పెట్టుకుంటారో ఆన్లైన్ ద్వారా అంతమందికి మీరు ఆ విద్యార్థులకు, మా సోదరి కానీ సోదరి వాళ్ళకు మీరు సీట్లు ఇవ్వాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు చెప్పినాను, మా కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్నాను. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా తీసుకోండి కలెక్టర్ గారు, ఆ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా నేనున్నా, మన వాళ్ళకు గొప్పగా రేపు రాబోయే ఉన్నతమైన స్థాయిలో చదువు కోసం కాంపిటీషన్ పరంగా దేశంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా కోచింగ్ మరి ఇచ్చే విధంగా పెద్ద మంచి మంచి ఫ్యాకల్టీ కూడా నేను పెద్ద ఎత్తున నా శాఖ ద్వారా నేను ఎవరిని మీరు ఎంగేజ్ చేసే వారికి ఆ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ట్యూటర్స్ను కూడా నేను అరేంజ్ చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి ఆ మంత్రిగా కలెక్టర్ గారికి నేను చెప్తూ